బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది తూర్పు విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో వారం రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు ఐఎండీ అధికారులు. జిల్లాలతో పాటు సిటీలోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు నగరంలో నిన్న వరదలో గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. నాలాల కబ్జాతోనే వాటర్ లాగింగ్ సమస్యలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రాష్ట్రంలో మరో వారం రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఐఎండీ అధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారిందని, ఇది తెలంగాణకు ఆనుకుని తూర్పు విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైందని చెప్పారు. ఈ ప్రభావంతో వారం రోజులు వర్షాలుంటాయన్నారు. ఇవాళ 21 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. హైదరాబాద్లోనూ 3 రోజులు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నగర వాతావరణంలో వెనువెంటనే మార్పులు వస్తున్నాయి. ఒకవైపు ఎండ కొడుతుంటే ఉన్నట్టుండి భారీ వర్షం కురుస్తోంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇలా అకస్మాత్తుగా కురిసే వర్షాలతో నగరం అల్లకల్లోలమవుతుంది. అయితే అర్బనైజేషన్, సిటీ వ్యాప్తి చెందడం, పొల్యూషన్, టెంపరేచర్ వంటి కారణాలతోనే హైదరాబాద్లో భిన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయంటున్నారు అధికారులు. జనరల్గా గ్లోబల్గా వస్తున్న వాతావరణ మార్పుల్లో భాగంగా మనకి సిటీలు భారీగా పెరిగిపోయిన ప్రాంతంలో ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి సిటీలో టెంపరేచరు సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ కంటా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిటీలో కాంక్రీట్ నిర్మాణాలు క్లోజ్గా నిర్మాణం అయ్యి ఉండటము, లక్షలాది వెహికల్స్ తిరుగుతూ ఈ ప్రాంతంలో పొల్యూషన్ జనరేట్ చేయడము, వీటన్నిటి వల్ల సిటీలో వాతావరణం టెంపరేచర్స్ సరౌండింగ్స్ కంటా ఎక్కువ ఉంటాయి. సిటీలో పొడి వాతావరణం ఏర్పడింది. నిన్న కురిసిన భారీ వర్షం చాలా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలువురు నీటిలో కొట్టుకుపోయారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, మంగరబస్తీలో దినేష్ అనే వ్యక్తితో పాటు హబీబ్ నగర్ లో మరో 2 వరదలో గల్లంతయ్యారు. ఇప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు. ఉదయం హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిల్లా కలెక్టర్ హరిచందన మంగర్ బస్తీలో పర్యటించారు. నాలాలో గల్లంతైన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాలాల కబ్జాతోనే వాటర్ లాగింగ్ సమస్యలన్నారు రంగనాథ్. వర్షాల సమయంలో నాలాల దగ్గర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ హరిచందన. మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళలో పడితే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి ఇంకొకడు, వాళ్ళకి సంబంధికుడు ఇంకొకడు, ఇద్దరు కూడా చిన్నవాళ్లే, దాదాపు 25-26 ఏళ్ళ ఒకతను, ఇంకొకడు 30 సంవత్సరాల లోపలే ఉంటారు. ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. నైట్ ఎక్కువ సడన్ ఇన్ఫ్లో వల్ల అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. వారు ఒక మంచం తీసుకోవడానికి వాళ్ళు లీన్ అయ్యారు వాటర్లోకి. అలాంటి రిస్కీ వెంచర్స్ ఎవరిని చేయొద్దు అని మేము కోరుతున్నాము. మేము కంటిన్యూస్గా మా రెవెన్యూ టీమ్స్ ఇలాంటి లో లయింగ్ ప్రాంతాల్లో తిరిగి వాళ్ళకి అప్రమత్తం చేస్తున్నారు. బట్ ఇంకా ప్రజలు కొంచెం కేర్లెస్గా మనము అలాగా చేయగలిగితే వాళ్ళకి ప్రాబ్లం, వాళ్ళు ఇలాగ మాకేమీ కాదు అని వాళ్ళు అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో ఎవరిని కూడా మేము రిక్వెస్ట్ మళ్ళీ చేస్తున్నాము, డూ నాట్ టేక్ ఎనీ రిస్క్. ఆవర్తనం ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో కుండపోత వానలు పడుతున్నాయి. కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కాగజ్ నగర్, కౌటాల, చింతల, మానేపల్లి మండలాల్లోనూ వర్షం దంచుకొట్టింది. భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు నిలిచి చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మెదక్ జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. డ్రైనేజీలన్నీ ఉప్పొంగాయి. అక్కడక్కడ ఇప్పటికీ వరద తగ్గకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. రాష్ట్రంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జయశంకర భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పుష్కర ఘాట్లపై నుంచి 10 మీటర్ల ఎత్తుకు నీటి ప్రవాహం చేరింది. భద్రాచలంలోనూ గోదావరి ఉరకలేస్తోంది. గ్రామాల్లో వీధి లైట్ల నిర్వహణ సర్పంచ్లకే అప్పగించాలని ఆదేశించారు సీఎం. వీధి లైట్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రమంతా సోలార్తో వీధి లైట్లు వెలిగేలా సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలపై సమీక్షించిన ముఖ్యమంత్రి విద్యార్థులకే నేరుగా చెల్లించే ఆలోచన చేయాలన్నారు.
సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఫీ రీయింబర్స్మెంట్ పై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. విద్యా వ్యవస్థ క్వాలిటీ ప్రమాణాలపై గత సర్కార్ వేసిన విజిలెన్స్ రిపోర్టును పరిశీలించారు. ఫీ రీయింబర్స్మెంట్ లో కీలక మార్పులు తీసుకొచ్చే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఫీ రీయింబర్స్మెంట్ నేరుగా కాలేజీలకే కాకుండా విద్యార్థుల అకౌంట్లలో వేసే ఆలోచన చేస్తోంది. తల్లిదండ్రులు స్టూడెంట్స్ తో జాయింట్ అకౌంట్ తీయించి అందులో ఫీ రీయింబర్స్మెంట్ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కనీస మౌలిక వసతులు లేకుండా కొన్ని కాలేజీలు విద్యార్థుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నట్లు సర్కార్ దృష్టికి రావడంతో కీలక నిర్ణయం తీసుకోనుంది. వీధి దీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడం పైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రమంతటా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాలు ఏర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచులకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామాల్లో అవసరమైనన్ని కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చడంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్ఈడీ లైట్లు వెలుగుతున్నాయా లేదా, కొత్తగా ఎన్ని అవసరం ఉన్నాయో పక్కాగా అంచనా వేయాలని సీఎం సూచించారు. ప్రతి పోల్ సర్వే చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాత్రిపూట ఎల్ఈడీ లైట్లు పనిచేయడంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎల్ఈడీ డాష్ బోర్డు మండల స్థాయిలో ఎంపీడీఓ పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. జిల్లాలో అడిషనల్ కలెక్టర్ కు ఈ బాధ్యతలు అప్పగించాలన్నారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని సర్కారు డిసైడ్ అయింది. ఈ మేరకు సెప్టెంబర్ 15న హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరిస్తారని సీఎస్ ప్రకటన చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మంత్రులు జెండాలు ఆవిష్కరిస్తారని చెప్పింది సర్కార్. భద్రాద్రి కొత్తగూడెంలో తుమ్మల నాగేశ్వరరావు జెండా ఆవిష్కరించనుండగా వరంగల్లో కొండా సురేఖ, కరీంనగర్ లో అడ్లూరి లక్ష్మణ్ జెండా ఆవిష్కరించనున్నారు. ఖమ్మంలో బట్టి విక్రమార్క, మహబూబ్ నగర్ లో జూపల్లి కృష్ణారావు, మెదక్లో వివేక్ వెంకటస్వామి, ములుగులో సీతక్క జెండా ఆవిష్కరించనున్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నారాయణపేటలో వాకిటి శ్రీహరి, సిద్దిపేటలో పొన్నం ప్రభాకర్ జెండా ఆవిష్కరించనున్నారు. యుఎస్ కాన్సులేట్ హైదరాబాద్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఐసీసీలో తన అనుచరులతో సీఎంను మర్యాద పూర్వకంగా కలిశారు లారా విలియమ్స్. కాసేపు వారితో రేవంత్ రెడ్డి ముచ్చటించారు. రాష్ట్రానికి సరిపడా ఎరువులను త్వరగా అందించాలని కేంద్రాన్ని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు. ఎరువుల కొరతను బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎరువులు తయారు కావని, ఇది కేంద్రం పరిధిలోని అంశమన్నారు. మంచిర్యాల పర్యటనలో భాగంగా వివిధ శాఖల పనితీరుపై రివ్యూ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి వివిధ శాఖల పనితీరుపై రివ్యూ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ట్రాన్స్కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. చెన్నూరు నియోజకవర్గంలో విద్యుత్ అంతరాయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ట్రాన్స్కో అధికారులపై మండిపడ్డారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వార్నింగ్ ఇచ్చారు. యూరియా కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి వివేక్. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులకు చెల్లించిన పరిహారంపై ఆరా తీశారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల స్టేటస్ పై వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఢిల్లీలో కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాతో భేటీ అయ్యారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించాలని కోరారు. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విదేశాల నుండి దిగుమతయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు రజత్ కుమార్ మిశ్రా.
జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సెక్రటేరియట్లో జర్నలిస్టుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు అందేలా విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం హైపవర్ కమిటీని కూడా పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీపై సమగ్రంగా చర్చించామని, ఇన్సూరెన్స్ పాలసీలో ఏది జర్నలిస్టులకు ప్రయోజనకరంగా ఉంటుందనే అంశంపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. అక్రిడేషన్ పాలసీపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టులకు అవార్డులను పునరుద్ధరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో ఎరువులు తయారు కావని ఇది కేంద్ర పరిధి అంశమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎరువుల అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సరిపడా ఎరువులను అందించాలని ఇప్పటికే చాలాసార్లు కేంద్రాన్ని కోరామన్నారు. ఎరువుల కొరతపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఎరువుల సంచులు పెట్టి బతుకమ్మ ఆడటం కవితకు బతుకమ్మ పండుగపై పేరు రాకుండా చేసే ఇంటర్నల్ కుట్రలా కనిపిస్తోందన్నారు. పాపం కవిత గారు కుటుంబం విమర్శలు చేసిన తర్వాత మొన్న ఈ మధ్యలో ఎవరో కొంత వచ్చి బతుకమ్మను మళ్ళీ ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానించినట్టున్నారు. కవితమ్మకు బతుకమ్మ పేరు రావద్దని టీఆర్ఎస్ పార్టీ ఎరువు సంచుల మీద బతుకమ్మ ఆడి పాపం ఆమె వర్క్ను డైవర్షన్ చేసే ప్రయత్నం ఇంటర్నల్ కాన్ఫరెన్స్ నడుస్తున్నట్టు. ఇతర దేశాల యుద్ధాలు కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు, ఎరువుల సరఫరా ఇబ్బంది ఉన్నది. వాస్తవం ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని రాజకీయం చేసి శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా రైతులను ఆందోళనకర పరిస్థితికి తీసుకొచ్చి ఇలా ఎరువుల సంచుల మీద బతుకమ్మ ఆడుతున్నారంటే వాళ్ళ నైతికత, వాళ్ళకు ఉన్నటువంటి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధిని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం వస్తున్న ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసారి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో గోదావరి, కృష్ణా బేసిన్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోవడంతో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతాయన్నారు మంత్రి పొన్నం. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ పై కాలేజ్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ చర్చలు జరుపుతున్నారు. బకాయి పడ్డ 1207 కోట్లలో తక్షణమే 700 కోట్లు ఇవ్వాలని కాలేజ్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. వృత్తి విద్య కాలేజీలకు 500 కోట్లు, డిగ్రీ, పీజీ కాలేజీలకు 200 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. కాసేపట్లో దీనిపై క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ పై కాలేజ్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ చర్చలు జరుపుతున్నారు. బకాయి పడ్డ 1207 కోట్లలో తక్షణమే 700 కోట్లు ఇవ్వాలని కాలేజ్ యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. వృత్తి విద్యా కాలేజీలకు 500 కోట్లు, డిగ్రీ, పీజీ కాలేజీలకు 200 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. కాసేపట్లో దీనిపై క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం. అక్రమ చొరబాటుదారులు దేశం విడిచి వెళ్లాల్సిందేనన్నారు ప్రధాని మోదీ. కాంగ్రెస్, ఆర్జేడీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. బీహార్లో మళ్లీ ఎన్డీఏ సర్కార్ ఏర్పడితే కొత్తగా 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు సీఎం నితీష్. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు గౌరవిస్తామన్నారు కేంద్ర మంత్రి రిజిజు. బీహార్ పేదరికానికి గత ఆర్జేడీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్లో అక్రమ చొరబాటుదారులను విపక్షాలు రక్షిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. దేశంలో చొరబాటుదారులు ఎక్కడున్నా వెళ్లిపోవాల్సిందేనంటూ హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు మోదీ. लेकिन वोट बैंक का स्वार्थ देखिए, कांग्रेस, आरजेडी और उसके इकोसिस्टम के लोग घुसपैठियों की वकालत करने में जुटे हैं, उन्हें बचाने में लगे हैं. विदेश से आए घुसपैठियों को बचाने के लिए ये नारे लगा रहे हैं, यात्राएं निकाल रहे हैं. ये लोग बिहार और देश के संसाधन और सुरक्षा दोनों को दांव पर लगाना चाहते हैं.
పూర్ణియాలో పర్యటించిన ప్రధాని మోదీ 36,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దీపావళి ఛత్ కానుకగా జీఎస్టీ స్లాబ్లు తగ్గించినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు వారి ఫ్యామిలీల కోసమే అధికారం కోరుకుంటున్నాయని విమర్శించారు. కానీ తనకు దేశ ప్రజలే కుటుంబమన్నారు ప్రధాని మోదీ. नए एयरपोर्ट की वजह से अब पूर्णिया देश के एविएशन मैप पर आ गया है। अब देश के बड़े शहरों से, बड़े व्यापारिक केंद्रों से पूर्णिया और सीमांचल की सीधी कनेक्टिविटी होगी। साथियों, एनडीए सरकार द्वारा इस पूरे क्षेत्र को आधुनिक हाईटेक रेल सेवाओं से भी जोड़ा जा रहा है। బీహార్ అభివృద్ధి లక్ష్యంగా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తోందన్నారు ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్. మరోసారి అధికారంలోకి వస్తే కొత్తగా 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తున్నాయని చెప్పారు. దీంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు సీఎం నితీష్. पहले तो कम था, पर इतना ज्यादा हुआ फायदा कि अब तो 10 लाख नौकरी और 39 लाख रोजगार हो गया है। लेकिन इस साल के अंत तक, चुनाव के पहले तक ही ये 50 लाख से भी ज्यादा हो जाएगा। और हम लोगों ने ये तय कर दिया है अभी सरकार ने कि अगले बार, इस चुनाव के बाद अगले बार 5 वर्षों में अब लोगों को 1 करोड़ युवाओं को नौकरी और रोजगार दोनों मिले। బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రైవేట్ కాలేజీలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 600 కోట్లు తక్షణమే చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో రేపటి బంద్ నిర్ణయాన్ని విరమించుకున్నాయి ప్రైవేట్ కాలేజీలు. మరో 600 కోట్లు దీపావళి వరకు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.